హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ తల్లికి వందనం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం 11 డబ్బుల్ని తల్లుల ఖాతాల్లో జమ చేసింది. ఈ నెల 12, 13 తేదీల్లో దాదాపు అందరికీ డబ్బులు వచ్చేశాయి. కానీ కొందరికి మాత్రం డబ్బులు జమ కాకపోవడంతో అర్హత కన్నా మరికొందరి పేర్లు అనర్హుల జాబితాలో చేరాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో అర్హులు అనర్హుల జాబితాల ప్రదర్శించారు. ఈ నెల 12 నుంచి ఫిర్యాదుల్ని స్వీకరిస్తామని తెలిపింది. ఈ నెల 20 వరకు ఫిర్యాదులు చేయొచ్చని తెలిపారు. అనంతరం గ్రీవెన్స్ పరిశీలన అదనపు జాబితాను జూన్ 21 నుంచి 28 వరకు సిద్ధం చేశారు. అయితే 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి జూన్ 30న అర్హుల జాబితాను ప్రదర్శించి జూలై 5న డబ్బులు జమ చేయనున్నారు. తల్లికి వందనం 11 డబ్బులు రాని వాళ్లు గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఈ క్రమంలో 12 నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పారు. అయితే ఈ నెల 12, 13 తేదీల్లో డబ్బుల్ని అకౌంట్లో డబ్బులు జమ చేశారు. అయితే ఈ నెల 14న రెండో శనివారం, 15 ఆదివారం కావడంతో ఫిర్యాదులు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలో నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. తల్లికి వందనం రానివారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ అప్లికేషన్ పూర్తి చేసి ఇవ్వాలని సూచిస్తున్నారు. అంతేకాదు ఆన్లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందన్నారు. అయితే సచివాలయాలకు వెళ్లి సమాచారం తీసుకుని ఎక్కువ మంది ఫిర్యాదులు అందజేస్తున్నారు. అర్హత ఉండి డబ్బులు రాని వాళ్లు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మరో 5 రోజులే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలకు నెలకు 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాలకు 12,000 రూపాయల లోపు ఉండాలి. కుటుంబంలో కనీసం ఒకరికి రేషన్ కార్డు ఉండాలి. కుటుంబానికి మాగాణి భూమి 3 ఎకరాల లోపు ఉండాలి, లేదా మెట్ట భూమి 10 ఎకరాల లోపు ఉండాలి. రెండు కలిపి కూడా 10 ఎకరాల లోపు ఉండాలి. మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పరిధిలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థిరాస్తి ఉండకూడదు. కుటుంబ సభ్యుల్లో ఎవరికి 4 చక్రాల వాహనం ఉండకూడదు. కాకపోతే ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.